నీవు చేయు పని సఫలం కావాలా? అయితే విను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు యెహోవాతో ఇలాగు సెలవిచ్చెను, నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున నీవు చేయవలెను. ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన ప్రకారము చేయుటకు